హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కదా, అవి ఎప్పుడు వస్తాయి, అలాగే ఎందుకు డిలే అవుతుంది, అలా పూర్తిగా అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అలాగే మీకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, మీకు ఏమైనా మార్క్స్ తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఎన్ని మార్క్స్ నుంచి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఇలా పూర్తి వివరాలు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మీలో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది, అసలు ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అంటే, జస్ట్ క్వాలిఫై అంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎంతమందికి అయితే ఉంది నేనైతే ఇప్పుడైతే చెప్తాను, క్లియర్గా వినండి. మనం చూసుకున్నట్టయితే మనకు 160 మార్క్స్కి మీకు అయితే 30% వచ్చినట్టయితే ఎవరైతే జనరల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీ అయితే క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై అయిన వాళ్ళందరినీ అయితే పిలవరు, ఎవరైతే దాంట్లో మెరిట్ని తీసి అయితే వాళ్ళైతే పిలవడం అయితే జరుగుతుంది. కానీ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక చూసుకున్నట్టయితే ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 25% మార్క్స్ అయితే రావాలి, ఇది మన 160లో. అంటే మీకైతే 40 మార్క్స్ వచ్చినట్టయితే, ఒకవేళ మీ దాంట్లో తక్కువ కాంపిటీషన్ ఉన్నట్టయితే మిమ్మల్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళని చూసుకున్నట్టయితే 20% అంటే 160లో మీకైతే 32 మార్క్స్ అయితే రావాలి. ఎవరికైతే 32 మార్క్స్ ఎబోవ్ వస్తాయో మీకైతే ఛాన్స్ అయితే ఉంది. ఇంతకన్నా ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళని అయితే దాంట్లో కాంపిటీషన్ లేకపోయినా కూడా మిమ్మల్ని అయితే పిలవడం జరగదు. ఆ పోస్టులు అలాగే ఖాళీగా ఉంటాయి, కానీ మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకోరు. ఎందుకంటే ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్, దీంట్లో క్వాలిఫై కాని వాళ్ళని అయితే మిమ్మల్ని అయితే పిలిచే ఛాన్స్ అయితే లేదు. సో ఇంతకన్నా తక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళైతే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ కాండి. ఇప్పుడైతే నేను మీకు 160 మార్క్స్కి ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అయితే చెప్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్ విషయం కదా, తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి. మనం 160 చూసుకున్నట్టయితే 20% అంటే 160లో 20% అంటే మనకు చూసుకున్నట్టయితే 16 32 కదా, అలా మీద అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన 10% చూసుకున్నట్టయితే 16 అయితే అవుతుంది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకైతే ఈజీ అవుతుంది. ఇప్పుడు మన 100%లో 10% అంటే మనకైతే 10 అయితే అవుతుంది, 20% అయితే 20 అవుతుంది. సో మనం అలా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మనకైతే ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే 160కి ఎస్సీ ఎస్టీ వరకు చూసుకున్నట్టయితే మనకు 20% అయితే అన్నారు కదా, అంటే మనం చూసుకున్నట్టయితే 16 32 కదా. సో మనకు 32 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్వాలిఫై కావాలంటే. ఇది మన టీహెచ్కి సంబంధించిన జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 65+ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. మన జనరల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయినట్టయితే మిమ్మల్ని కూడా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో మీరైతే ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి, కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరికైతే 60 మార్క్స్ వచ్చాయో వాళ్ళు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో మీరు మాత్రం ఓన్లీ రన్నింగ్ పైన ఫోకస్ చేయండి. మీకైతే 5 అయితే కంప్లీట్ చేయాలి కదా, మీరైతే 3 months 4 months అలా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయగలరు. సో మీరైతే రన్నింగ్ పైన ఫోకస్ చేయండి. ఇక ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళనైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకైతే పోస్టులు అయితే పెంచారు కదా, దానికి సంబంధించి మనకైతే కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. 60+ మార్క్స్ అంటే ఇంకా మీకు నార్మలైజేషన్లో కనీసం 9 మార్క్స్ ఆడైనా కూడా మీరైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో మరి ఓబీసీ క్యాండిడేట్స్కి వీళ్ళైతే రన్నింగ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి, మీకు అయితే ఎక్కువ టైం అయితే ఇయ్యరు మీకు ఇక్కడ పీటీ చూసుకున్నట్టయితే. ఇక ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు వచ్చేసి 55 మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. సో ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చాయో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరికైతే 55+ మార్క్స్ వచ్చాయో ప్రతి ఒక్కరు ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చి మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక ఎవరికైతే 50 మార్క్స్ వచ్చాయో మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా అంటే మీరు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరికైతే 50+ మార్క్స్ వచ్చాయో మిమ్మల్ని కూడా ఛాన్స్ అయితే పిలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీకు నార్మలైజేషన్లో 22 మార్క్స్ వాడవుతాయి కదా, అలా మీకు 19 మార్క్స్ యాడ్ అయినట్టు అయితే మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. అప్పుడే సడన్గా మీకు రన్నింగ్ అయితే కనెక్ట్ చేస్తే మీరైతే కంప్లీట్ చేయలేదు, కాబట్టి మీరైతే రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ కాండి. ఇక మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే వీళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ఆల్ కేటగిరీస్. మరియు ఓబీసీ వాళ్ళకు మరియు ఈ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో మనం దీంట్లో చూసుకున్నట్టయితే జనరల్ ఏరియాకి సంబంధించి ఎవరికైతే 70+ మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే 60 ఎబో మార్క్స్ వచ్చారో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, రన్నింగ్ అయితే నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీరైతే 24 minutesలో మీరైతే 5 km అయితే కంప్లీట్ చేయాలి కదా.
ఇదైతే మామూలు విషయం అయితే కాదు. సో ప్రతి ఒక్కరు అయితే రన్నింగ్ పైన అయితే ఫోకస్ చేయండి. రిజల్ట్స్ గురించి అయితే ఎవరైతే ఆలోచించకండి. ఇక మనం తెలంగాణలో నక్సల్ డిస్ట్రిక్ట్ గురించి చూసుకున్నట్టయితే నక్సల్ డిస్ట్రిక్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చో కూడా మనం చూసుకుందాం. మనం చూసుకున్నట్టయితే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి, మరియు ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఈసారి అయితే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇది మన నక్సల్ ఏరియా జనరల్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే మన నక్సల్ ఏరియాకి సంబంధించి ఇక్కడ ఎవరికైతే 55 నుంచి 60 లోపు ఉంటాయో మార్క్స్ వచ్చేసి వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇంకా మీకు నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీరైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చాయో. ఓబీసీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే నక్సల్ ఏరియాకి సంబంధించి ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు వీళ్ళనైతే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇప్పుడు వీళ్ళకు నార్మలైజేషన్లో ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి నేనైతే అవైతే క్యాలిక్యులేట్ చేసుకొని అయితే చెప్తున్నాము మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలుస్తారని. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో మీరైతే రన్నింగ్ అయితే మంచి ప్రాక్టీస్ చేసుకోండి. టైమింగ్ కంప్లీట్ చేసేటట్టయితే మీరైతే చూసుకోండి. ఇక మనం చూసుకున్నట్టయితే నక్సల్ ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి ఎవరికైతే 60 మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. అయితే ప్రతి ఒక్కరు ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక మనం ఎస్టీ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే నక్సల్ ఏరియాకి సంబంధించి వీళ్ళకైతే జనరల్ ఏరియాకి మరియు నక్సల్ డిస్ట్రిక్ట్కి ఇద్దరికి సేమే ఉంటుంది మ్యాక్సిమం. వీళ్ళకి వచ్చేసి ఎవరికైతే 65+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎవరికైతే 65+ వచ్చాయో మీరు ప్రతి ఒక్కరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. రిజల్ట్స్ గురించి అయితే మీరైతే ఆలోచించద్దు. మీరైతే ఇప్పుడు మీకు రన్నింగ్ కండక్ట్ చేస్తే మీరైతే కంప్లీట్ చేస్తారా అలా అయితే మీరైతే ఆలోచించుకొని మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓవరాల్గా అన్ని కేటగిరీస్కి కలుపుకొని మీకైతే ఎవరికైతే 60+ మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. మీ అందరికైతే ప్రతి ఒక్కరిని రన్నింగ్ అయితే పిలవడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరైతే రన్నింగ్ పైన అయితే ఫోకస్ అయితే చేయండి. ఇక్కడ మీకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అది కూడా నేనైతే విత్ ప్రూఫ్తో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఒక స్కోర్ కార్డ్ అది కూడా 2024 స్కోర్ కార్డ్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని మార్క్స్ నుంచి ఎన్ని మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉందని క్లియర్గా చూడండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇదైతే 2024 స్కోర్ కార్డ్ ఇది. ఇప్పుడు దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అలాగే ఎన్ని మార్క్స్ రాసుకొని వచ్చాయి ఎన్ని మార్క్స్ నార్మలైజేషన్లో యాడ్ అయ్యాయి అదైతే నేనైతే చూపిస్తాను క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇతనికి రాసుకొని వచ్చేసి 51 మార్క్స్ అయితే వచ్చాయి. అలా ఇక్కడ నార్మలైజేషన్లో చూసుకున్నట్టయితే ఇతనికి 9 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు రాసుకొని వచ్చేసి 54.75 అయితే ఉంది. అలా ఇక్కడ మనకు నార్మలైజేషన్ స్కోర్ చూసుకున్నట్టయితే 63.41306 అయితే ఉంది. సో ఇక్కడ ఇతనికి మినిమం టు మినిమం 9 మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇలా మీకైతే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు మీకు ఎక్కువ టఫ్ వచ్చినట్టయితే మీ పేపర్ వచ్చేసి మీకైతే ఎక్కువ మార్క్స్ అయితే యాడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. ఇక మన రిజల్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే రెడీ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా వాళ్ళైతే రిలీజ్ అయితే చేయొచ్చు. సో ఈ మంత్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఏ టైంలో రిలీజ్ చేయొచ్చు. ఈ మంత్లో వచ్చేసి మీకైతే ఖచ్చితంగా ఎస్ఎస్జీ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ అందరికైతే తెలుసు మీకైతే 5km రన్నింగ్ అయితే ఉంటుంది. అది కూడా 24 మినిట్స్లో మీరైతే పూర్తి చేయాల్సి ఉంటుంది. కాసేపు ఈ రిజల్ట్స్ గురించి అయితే మనమైతే పక్కకు పెడదాం. ఇప్పుడు మీకు రన్నింగ్ పెడితే మీరైతే ఎంతమంది టైమింగ్లో పూర్తి చేస్తారు? మీరు చాలామంది అయితే ఇప్పుడు 70% మంది అయితే రన్నింగ్ అయితే కొట్టలేరు. ఏదో వచ్చేసి మనకు 5km ఉంటుందో అది కూడా 24 మినిట్స్లో. సో మీరు ప్రతి ఒక్కరైతే మీకు సడన్గా అయితే రన్నింగ్ అయితే కనెక్ట్ చేస్తారు, ఎక్కువ టైం అయితే ఇవ్వరు. ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయో మీరు ప్రతి ఒక్కరైతే రన్నింగ్ పైన అయితే ఫోకస్ చేయండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అనేది అయితే మీరైతే ఆలోచించకండి. మీరు ఇప్పుడు రన్నింగ్ కనెక్ట్ చేస్తే మీరు ఎంతమంది కొట్టగలరు అదైతే మీరైతే థింక్ చేసుకోండి. సో చాలామంది అయితే రన్నింగ్లో అయితే ఫిల్టర్ అయిపోతారు. ఇక్కడ చూసుకున్నారు కదా మీకు 70% మంది అయితే ఇప్పుడైతే మీరు రన్నింగ్ అయితే కొట్టలేరు. మీరే ఎంతమంది కొట్టగలరో మీరైతే ఒకసారి ఆలోచించుకొని చూసుకోండి. ఎవరికైతే 55+ మార్క్స్ వచ్చాయో ప్రతి ఒక్కరు మీరు అందరూ అయితే రన్నింగ్ అయితే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. మీ అందరిని అయితే పిలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.